ఒక దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగుదాం అనుకుంటే ఒక 10 సెకండ్లు అక్కడ నిలబడితే చాలు. అదిగో రాత్రి వీళ్ళు ఇట్లా గెలిచారు, రాత్రి వాళ్ళు అట్లా గెలిచారు, ఐపీఎల్ ఇన్ని ఓవర్లు ఇన్ని స్కోర్, అదే చర్చ. ఒక జ్యూస్ తాగుదామన్నా ఒక దగ్గర ఏ నలుగురు గుమిగూడిన దగ్గర మనం ఒక కాసేపు నిలబడ్డా కూడా అది ఐపీఎల్ వీళ్ళు ఇన్ని గేట్లు అంత స్కోర్ కొట్టారు, అరే వాళ్ళు గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు, ఓడిపోవాల్సిన వాళ్ళు గెలిచారు, ఇదే చర్చ. ఎంత తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అంటే ఈ ఐపీఎల్కి అంతకు మించి బ్రహ్మాండమైనటువంటి ప్రచారాన్ని కల్పిస్తున్నటువంటి మీడియా సంస్థలు, రకరకాల వ్యక్తులు అనుకోండి, బ్రహ్మాండమైన ప్రచారం. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేలోపు తక్కువలో తక్కువ కనీసం 1,00,000 కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది అని ఒక అంచనా. అసలు కనీసం చాలా ఎక్కువ జరగచ్చట. తక్కువ 1,00,000 కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది ఆఫ్లైన్ ఆన్లైన్ అని. ఏ బాల్కి ఎంత స్కోర్ అవుతుంది, ఏ బాల్ 4, ఏ బాల్ 6, ఈ ఓవర్లు ఎన్ని వస్తాయి, అసలు ఈ ఓవర్ ఎవడు బౌలింగ్ వేస్తాడు, ప్రతిదీ బెట్టింగే. అసలు దీని గురించి అంత ఇంట్రెస్ట్గా మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు అన్న వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో ఎక్కడో దగ్గర బెట్టింగ్ వేస్తూ ఉంటారు చాలామంది. ఈ ఐపీఎల్ ముగిసేలోపు ఎంతమంది ఫ్యాన్లకు వేలాడతారో, ఎంతమంది ఆడికి పోయి దూకుతారో అది కూడా అంచనా వేసి ఒక ఏమంటారు 4లు 6లు లాగా ఇక్కడ ఫ్యాన్లకు వేలాడే వాళ్ళ నంబర్గా నేను నోట్ చేసుకుంటూ రావాల్సి వస్తుందేమో ఇక రాను. ఇంత తీవ్ర స్థాయిలో అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. 1,00,000 కోట్ల బెట్టింగ్ ఏంట్రా బాబు అని. అండ్ ఇక్కడ ఈ బెట్టింగ్స్ వేసే వాళ్ళకి ఏం తెలుసు, టీ స్టాల్ దగ్గర ఆడ ఈడ మాట్లాడుకునే వాళ్ళంతా చాలా లోతుల్లోకి వెళ్తారా, వెళ్ళేటట్లయితే ఆలోచిస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి విశాఖపట్నంలో ఢిల్లీ లక్నో ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 13 ఓవర్లకు స్కోరు 162, 2 వికెట్లు. 13 ఓవర్లకు 162, 2 వికెట్లు. లాస్ట్ 7 ఓవర్లు ఎన్ని కొట్టాలి, 8 వికెట్లు చేతిలో పెట్టుకొని. ఎందుకు 209కే పరిమితం అయిపోయారు వాళ్ళు? తెలియదు, పరిమితం అయిన వాళ్ళకే తెలుసు. ఏమనంటే ఎవరన్నా క్రికెట్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు ఎప్పుడో ఒకసారి జరుగుతాయేమో, కానీ ఐపీఎల్ అదేంటో ప్రతి మ్యాచ్ అద్భుతాలే జరుగుతూ ఉంటాయి, ప్రతిదీ అద్భుతాలే జరుగుతూ ఉంటాయి. 13 ఓవర్లకు 162 కొట్టిన టీము లాస్ట్కి వచ్చేసరికి 209కే పరిమితం అయిపోయిందా. తర్వాత ఢిల్లీ బ్యాటింగ్ చేసుకుంటూ 65కి 5 వికెట్లు పడ్డాయి, 85కి 90కి 6 వికెట్లు పడ్డాయి 9-10 ఓవర్లకు. అట్లా పడ్డ టీము ఎవరో తెలియని వాళ్ళు వచ్చేసి లాస్ట్లో 20 బాళ్ళకి 60 కావాలి అవి కంటే పుట్టిపడేశారా, గెలిచేశారా అని మనకు అన్నీ ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడికి 9 వికెట్లు పడ్డాయి ఢిల్లీవి. లాస్ట్ ఓవర్ 6 రన్నులు కావాలి. అప్పటికి శార్దుల్ ఠాకూర్ లాంటి మంచి పేసర్ ఉన్నాడు, 2 ఓవర్లు వేసి అప్పటికి 19 రన్నులు ఇచ్చాడు, 2 వికెట్లు తీసి ఉన్నాడు శార్దుల్ ఠాకూర్. ఆయన ఇంకో 2 ఓవర్లు వేయచ్చు. ఆయన వేయలే బౌలింగ్. ఎవరిలో లాస్ట్లో టైల్ అండర్లు ఆడేటప్పుడు ఎక్కువగా స్పీడ్ బౌలర్లు వేస్తూ ఉంటారు, సీమర్లు వేస్తుంటారు. అందులో 2 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 18 రన్నులు ఇచ్చి ఉన్నాడు కదా, 19 రన్నులు. మరి ఆయన వేయకుండా ఆయన ఎవరు షాబాజ్ అహ్మద్ అట, అప్పటికి ఒకటే ఓవర్ వేసాడు, 15 రన్నులు ఇచ్చున్నాడు. పోయి ఆయన ఎందుకు బౌలింగ్ వేసాడు? 1 వికెట్ అవసరమైతే లక్నో గెలిచే దగ్గర. ఏమో వాళ్ళకే తెలియాలి. ఆ విధంగా బౌలింగ్ వేయించిన పంతుకు తెలియాలి, పంతుకు ఆ విధంగా సలహాలు ఇచ్చినటువంటి ఆ టీం మేనేజ్మెంట్కు తెలియాలి. ఏమీ జరగకూడని ఇవన్నీ జరిగిపోతాయి. అన్ని అద్భుతాలన్నీ ఐపీఎల్లో జరుగుతుంటాయి. ఎక్కడే కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇంత పెద్ద అద్భుతాలు జరగవు. మరి ఇందులోనే జరుగుతాయి. ఎందుకు జరుగుతాయో మనకు తెలియదు. బట్ ఈ ఐపీఎల్ చుట్టూ 1,00,000 కోట్ల బెట్టింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, ఎక్కువే జరుగుతుంది. 1,00,000 కోట్ల కంటే బెట్టింగ్ ఎక్కువే జరుగుతుంది. ఈ బెట్టింగ్ వేసేవాడికి తెలియదు. ఫస్ట్ ఈ టీం గెలిచినట్లుంటుంది, తర్వాత ఇంకో టీం గెలిచినట్లుంటుంది. అదిగో వీనికి ఆశ బెట్టింగ్ వేసేవానికి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లక్నో గెలుస్తుందని బెట్టింగ్ వేసినాడు అనుకో, లక్నో గెలుస్తుందని వేసినాడు, వాడు మళ్ళీ లాస్ట్కు ఢిల్లీ వైపు మొగ్గు చూపుతుంది మ్యాచ్ అంటే మళ్ళీ ఢిల్లీ వైపు వేసింటాడు. ఆడపోతే ఏడొస్తుంది, ఏడపోతే ఆడొస్తుంది అని 2 పోయి ఉంటాయి ఒకసారి. రకరకాలుగా ఇందులో నాశనం అయిపోయి. మరి ఎంత పిచ్చలిపిడిగా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, అసలు డబ్బులు ఇంత ఈజీగా ఎక్కడ దొరుకుతుందో జనాలకు ఏమో అబ్బా. విడి బెట్టింగులు
ఏడ చూసినా ఈ ముచ్చట్లే. ఆడ మ్యాచ్లు కానీ అదే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మామూలు అద్భుతం. ఇప్పుడు నేను మాట్లాడుకున్నది జస్ట్ రాత్రి మ్యాచ్ గురించే. మరి ఇవన్నీ ఈ నిర్ణయాలన్నీ ఎవరికి పెద్ద మామూలుగా తీసుకుంటున్న నిర్ణయాలాగే కనిపిస్తాయి. మరి ఇన్ని అద్భుతాలు ఎట్లా 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 సాధ్యమవుతుంది? లాస్ట్ ఓవరు 2 ఓవర్లు ఉన్నటువంటి శార్దుల్ ఠాకూర్ కాకుండా అసలు అప్పటి వరకు ఒక అనామక స్పిన్నర్ తోటి బౌలింగ్ ఇస్తారా? ఈ 7 ఓవర్లకు 60 ఉన్నది, 65 ఉన్నవి, అన్ని వికెట్లు పడిపోయినా కానీ కొట్టేశారు. అటువైపు వాళ్ళు ఏమో 13 ఓవర్లకు 162, లాస్ట్ 7 ఓవర్లకు 40 కొట్టిన 8 వికెట్లు చేతులు పెట్టుకొని. ఏమో అన్ని అద్భుతాలు జరుగుతాయి ఐపీఎల్లో. కానీ ఐపీఎల్ చుట్టూ 1,00,000 కోట్ల బెట్టింగ్ అయితే జరుగుతుంది. ఈ కింద బెట్టింగ్ వేసేవాడికి తెలియదు. ఎందుకు ఒకటి వస్తుంది ఆయన, ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది, లాస్ట్కి అయితే పోవడమే ఉంటుంది. ఎవడు ఆడవాడు బాగుపడతాడేమో. మొత్తం మీద సమాజము భ్రష్టు పట్టిపోతుంది లేండి, అందులో అయితే అనుమానం లేదు.